హలో ఆల్, వెల్కమ్ టు ఫైనాన్స్ లోకం. ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ అయితే వచ్చింది. దీన్ని అప్లై చేయాలా వద్దా అని చెప్పే ముందు పాజిటివ్స్ అయితే చెప్తాను. ఈ ఐసిఐసిఐ ప్యాకింగ్ అయితే పక్కా ఉంటుంది. అంటే ఇన్ ద సేమ్ వే క్యూఐబీస్ జనరల్గా లాస్ట్ రోజు అయితే వచ్చి సబ్స్క్రైబ్ అవుతారు, అలాంటిది ఫస్ట్ రోజు వచ్చి సబ్స్క్రైబ్ అయిపోయారు. ఓకే, అండ్ ఇక్కడ వాల్యుయేషన్ కంఫర్ట్ డిఫరెంట్ కంపెనీస్తో కంపేర్ చేస్తే ఆల్రెడీ హెచ్డిఎఫ్సి అలాగే నిపోన్ ఇలా వేరే కంపెనీస్ అయితే కాంపిటేటర్స్ ఉన్నారు కదా ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్లో. వీళ్ళలో ఇది కాస్త కోస్తో టేబుల్ ప్రాఫిట్స్ వదిలేలానే వస్తుంది. 38 PIతో వస్తుంది. వీళ్ళేమీ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్తో అయితే రావట్లేదు కంపేర్ టు ద పీర్స్. ఓకే, నౌ నెగిటివ్స్కి వచ్చేటప్పటికి ఇది 10,000 కోట్ల ఐపీఓ కదా, ఇది ఆఫర్ ఫర్ సేల్ అనమాట. అంటే ప్రమోటర్స్ ఈ అమౌంట్ పట్టుకుని వెళ్ళిపోతున్నారు. దే వోంట్ ఇన్వెస్ట్ ఇన్ టు ఎకోసిస్టమ్కి. అర్థమైంది కదా. సో ఇది చాలా బిగ్ రెడ్ ఫ్లాగ్ అనమాట నా వరకు అయితే. అండ్ ఇన్ ద సేమ్ వే రిటైలర్ కోటా వచ్చేసి 35% ఉంది. సో 35% ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ రోజు లిస్టింగ్ గెయిన్స్ కోసం ట్రై చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో పైకి అయితే వెళ్ళనివ్వరు ప్రైస్ని. సో మోస్ట్లీ ఫ్లాట్ లిస్టింగ్ అయ్యి అండ్ ఇట్ విల్ గో అరౌండ్ లైక్ 10% అండ్ అగైన్ ఇట్ విల్ గో ఫర్ ఎ డిప్. ఇప్పుడు అవాయిడ్ చేయాలా బై చేయాలా అనేది నేను డైరెక్ట్గా అయితే చెప్పకూడదు. ఓకే, సో నేనేం చెప్తానంటే ఇఫ్ యు ఆర్ ఏ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కళ్ళు మూసుకుని వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఎందుకు ఖచ్చితంగా ఐపీఓ వచ్చిన తర్వాత ఖచ్చితంగా డిప్కి వెళ్తే ఒకవేళ మనం ఛాన్స్ తీసుకోవచ్చు కదా, ఒక 3 months 6 months చూసి. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా హెవీ ఇన్వెస్టర్స్. సో వెయిట్ చేయండి. ఓకే, ఇప్పుడు షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ అంటే గెయిన్స్ కోసం చూసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ 10% కోసం మనం ఇందులోకి వెళ్ళి ట్రాప్ అయ్యామనుకోండి, ఇట్ విల్ గో -10% -20% అట్లా వెళ్ళిపోయింది అనుకోండి, యువర్ మనీ విల్ బి ట్రాప్డ్ ఓవర్ హియర్ కదా. మీకు కన్విక్షన్ లేదు ఈ స్టాక్ మీద, మీరు ఓన్లీ లిస్టింగ్ గెయిన్స్ కోసం వచ్చారు. సో ఇలాంటి ఎడ్జ్లో ఉన్న వాటిల్లోకి నేనైతే వెళ్ళను. సో మీరు ఆలోచించుకుని మీరు రీసెర్చ్ చేసుకుని మీరు ఛాన్స్ తీసుకోవాలి వద్దానని మీరు ఆలోచించుకోండి.